రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ భరతం భారతదేశమో ఇజ్రాయెలో మరొక దేశమో పడుతుందని మనం అంతా అనుకుంటూ వచ్చాం. అంతకన్నా ముందే పాకిస్తాన్ భరతం పట్టే దేశం ఒకటి వచ్చింది. ఆ దేశం పేరు ఇరాన్. పాకిస్తాన్ పొరుగున ఉంటుంది, తోటి ముస్లిం దేశము, సరిహద్దును షేర్ చేసుకుంటుంది. అయినప్పటికీ ఇరాన్ పాకిస్తాన్కి ఒక అల్టిమేటంని, తుది హెచ్చరికను జారీ చేసింది. 180 రోజుల్లో చెప్పిన పని కనుక చేయకపోయినట్టయితే పాకిస్తాన్ రోజుకి $1 మిలియన్ చొప్పున పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది అని చెప్పి హెచ్చరికను జారీ చేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ తన మాటను, తన వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయిన కారణంగా ప్యారిస్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్ ఏదైతే ఉందో దానికి వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేసింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ గింజుకుంటోంది, నువ్వు ముస్లిం దేశం, నేను ముస్లిం దేశము, నువ్వు ఇస్లామును పాటిస్తావు, నాది కూడా ఇస్లామిక్ రిపబ్లిక్, మనలో మనం ఇలా కొట్లాడుకోవడం ఏమిటి, మన రెండు దేశాలు కలిసి ఉండాలి, ఈ రకంగా రకరకాలుగా నచ్చజెప్పి బుజ్జగించేటటువంటి పని చేస్తోంది. కానీ మొత్తానికి ఇరాన్ వినడం లేదు. ఇప్పటికే చాలా కాలం, దాదాపు 10 సంవత్సరాలు ఓపిక పట్టే, నీకు ఓపిక పట్టే పరిస్థితి లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తోంది. అసలు వివాదం ఏంటి? వివాదం ఏంటంటే, ఇరాన్ నుంచి నేరుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్కి, ఇరాన్లోని దక్షిణ భాగం నుంచి నేరుగా పాకిస్తాన్కి 1900 కిలోమీటర్ల పైప్ లైన్ ఒకటి నిర్మాణం చేయాలని చెప్పి ఇరాన్ పాకిస్తాన్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఒకటి వీళ్ళు 2009లో ఒప్పందం చేసుకున్నారు. 2009లో ఒప్పందం చేసుకున్న తర్వాత దీనిని 2014 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి. అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితమే పూర్తి కావాలి. పాకిస్తాన్ దివాలా తీసిన దేశము, దాని దగ్గర డబ్బులు లేవు. అదే సమయంలో ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు విధించేటప్పటికీ దీనిని సాకుగా చూపి ఇస్లామిక్ దేశం అయినప్పటికీ కూడా ఇరాన్తో కాస్త గేమ్స్ ఆడుకుందామన్నటువంటి ఉద్దేశంతో ఇరాన్ వంతు పైప్ లైన్ ప్రాజెక్టు పూర్తయిపోయినా కూడాను పాకిస్తాన్ భాగం ఏదైతుందో దాన్ని పూర్తి చేయలేదు. పూర్తి చేయకపోయినా కూడాను ఇరాన్ పాకిస్తాన్కి కొంత గడువిచ్చింది. గడువిచ్చి 2024కి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని చెప్పింది. 2022లో మొట్టమొదటిసారి నోటీసునిచ్చి ఇది మీరు 24 లోపల ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయండి అని చెప్పింది. ఇది గనక పూర్తి చేసినట్టయితే ప్రతిరోజు 750 మిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ ఇరాన్ నుంచి పాకిస్తాన్కి వస్తుంది. పాకిస్తాన్కి లాభం ఇది. ఈ ప్రాజెక్టులో ఇరాన్ భాగం పూర్తయింది, పాకిస్తాన్ భాగం పూర్తి కాలేదు. పాకిస్తాన్ పూర్తి చేయకపోవడానికి కారణం ఏంటంటే అమెరికా ఆంక్షలు విధించింది కాబట్టి అమెరికాకి వత్తాసు పలుకుతూ తొత్తుగా ఉంటున్నటువంటి పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం అని చెప్పుకుంటున్నటువంటి ఇరాన్ని ఇరుకున పెట్టేందుకు తన వంతును పూర్తి చేయలేదు. ఇప్పుడు ఇరాన్ 2014 డిసెంబర్ నాటికి దీన్ని కంప్లీట్ చేయాలి, 180 రోజుల గడువునిచ్చింది. ఈ గడువు పూర్తి కాకపోతే రోజుకి $1 మిలియన్ పెనాల్టీ కట్టాలంది. ఆ తరువాత వివాద పరిష్కారానికి 2009 ఒప్పందంలో చేసుకున్న విధంగా ప్యారిస్లో ఉన్నటువంటి ఆర్బిట్రేషన్ కోర్టుకి వెళ్తానని చెబుతోంది. ఇదే గనక జరిగి ఆర్బిట్రేషన్ కోర్టు గనక ఇరాన్కి అనుకూలంగా తీర్పునిచ్చినట్టయితే పాకిస్తాన్ ఇప్పటికే $1 బిలియన్ కూడా జేబులో లేనటువంటి, ఖాళీ జేబు పై డాబుగా బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్కి ఈ డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియటం లేదు. అమెరికా సహాయానికి రావడం లేదు. ఇప్పటికే మాటలతో అమెరికాని బురిడీ కొట్టించింది. ఆఖరికి ఎవరి చేత బోల్తా పడని చైనాను కూడా బురిడీ కొట్టించింది. కానీ ఇరాన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇరాన్ ఈ దొంగ బేరాలకి ఒప్పుకోవడం లేదు, చాలా దృఢమైనటువంటి వైఖరిని అవలంబిస్తోంది. నీ వంతు పనిని పూర్తి చెయ్యి, లేకపోతే రోజుకింత చొప్పున నువ్వు పెనాల్టీ కట్టాలి, కోర్టు తీర్పు ప్రకారము ఈ మొత్తము ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఖర్చు నువ్వు చెల్లించుకోవాల్సి ఉంటుందని అంటోంది. పాకిస్తాన్ అదనపు గడువును కోరుతోంది. ఇరాన్ ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదు. ఇరాన్ కోర్టులో ఆర్బిట్రేషన్ కోర్టులో విజయం సాధించినట్లయితే పాకిస్తాన్ పూర్తిగా దివాలా తీయటం ఖాయం. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ప్రతిరోజు అంతంత పెనాల్టీ కట్టుకునేంత డబ్బులు లేవు. ఇరాన్ని ఏదో మాటలతో మభ్యపెట్టించాలన్నట్టయితే ఇరాన్ చాలా టఫ్ కస్టమర్. చబహార్ విషయంలోనే ఇండియాను దాదాపు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించినటువంటి దేశము ఇరాన్.
ఇరాన్తో భారతదేశానికి కూడాను చమురుకి సంబంధించినటువంటి ఒప్పందం ఉంది. ఇరాన్లో ఆంక్షలు ఉన్న సమయంలో కూడా ముందు కొంత వెనకాడిన తర్వాత మోదీ ప్రభుత్వం ధైర్యం చేసి ఇరాన్ నుంచి చమురు తీసుకుంటోంది, ఇప్పుడు రష్యా నుంచి తీసుకుంటున్నట్టుగా. దాంతో ఇరాన్ భారత మైత్రి బలపడుతోంది నానాటికి. దీనిని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా పాకిస్తాన్ ఈ ఒప్పందం చేసుకుంది. తన వంతు బాధ్యతను నెరవేర్చని కారణంగా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా భారీగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇజ్రాయెలో భారతో కాకుండా మొట్టమొదట తోటి ఇస్లామిక్ దేశమైనటువంటి ఇరాన్ చేతిలో చెంపదెబ్బ తినేటటువంటి పరిస్థితి పాకిస్తాన్కు వచ్చింది. పోనీ ఈ మధ్యలో అమెరికాని మధ్యవర్తిత్వం చేయాలని అడుగుదామంటే అమెరికాకి ఇరాన్కి పడదు. పోనీ సౌదీ అరేబియాని అడుగుదామన్నట్టయితే సౌదీకి ఇరాన్కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దీనితో మధ్యవర్తిత్వం చేసే శక్తి లేకుండా, మధ్యవర్తిత్వం చేసేందుకు మరో దేశం లేని పరిస్థితిలో పాకిస్తాన్ ఇప్పుడు అల్లల్లాడుతోంది. ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టు విడిచేది లేదని స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.